ఆడపిల్ల పుట్టినింటి నుండి అత్తింటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కన్నీళ్లతో వడిబియ్యం పోస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమేనా? కాదు. ఆ బియ్యం వెనక, ఆ పసుపు కుంకుమల వెనక, ఆ కొబ్బరి కురుడి వెనక వేల సంవత్సరాల నాటి ఒక మహారహస్యం దాగి ఉంది. అసలు వడిబియ్యం ఎందుకు పోయాలి? పోయకపోతే ఏమవుతుంది? ఆడపిల్ల కొంగునే ఎందుకు ఎంచుకున్నారు? అందులో వేసే ప్రతి వస్తువు వెనక ఉన్న ప్రాణ రహస్యం ఏమిటి? ఈ వీడియోలో ఆ రహస్యాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలిస్తే ఇకపై మీరు ఒడిబియ్యం పోసేటప్పుడు మీ చేతులు భక్తితో మరింతగా వణుకుతాయి. మీ కళ్ళు మరింత చెమ్మగిల్లుతాయి. గుడిలో దేవుడికి నైవేద్యం పెడుతున్నంత పవిత్ర భావన మీలో కలుగుతుంది. మన సాంప్రదాయంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక సత్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. హిందూ సనాతన ధర్మంలో ఏ పని కారణం లేకుండా పుట్టలేదు. ఆడపిల్ల అంటే సాక్షాత్తు మహాలక్ష్మి. పుట్టింటికి సిరులు పంచిన ఆ లక్ష్మీదేవి అత్తింటికి వెళ్తున్నప్పుడు ఆ ఇల్లు కూడా సిరి సంపదలతో తూలతూగాలని చేసే గొప్ప యజ్ఞమే ఈ వడిబియ్యం. ఇందులో మొదటి ప్రశ్న, కొంగుని ఎందుకు ఎంచుకోవాలి? చేతిలో ఇవ్వవచ్చు కదా. స్త్రీ కొంగును బ్రహ్మస్థానంగా భావిస్తారు. అది కేవలం వస్త్రం కాదు, ఒక సృష్టికి మూలం. ఆ కొంగును ముడివేసిన బియ్యం ఆ తల్లి కడుపున పుట్టబోయే బిడ్డలకు, భవిష్యత్తు తరాలకు ప్రతీక. ఇక అందులో వాడే పదార్థాలు చూద్దాం. అందులో వాడే ప్రతి వస్తువు ఒక అద్భుతమైన ఔషధం, ఒక శక్తి కేంద్రం. ముందుగా పసుపు కుంకుమ. పసుపు ఆరోగ్యం, కుంకుమ ఐదవతనం. ఇవి కేవలం అలంకారాలు కావు, స్త్రీ శరీరంలోని శక్తి చక్రాలను మేల్కొల్పే దివ్య ఔషధాలు. పసుపులోని సూక్ష్మ క్రిమి సంహారక గుణం ఆమె ప్రయాణంలో ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా కాపాడుతుంది. తర్వాత కొబ్బరి కుడుకలు. అసలు వడిబియ్యంలో ఎండు కొబ్బరి ఎందుకు పెడతారు? కొబ్బరి కురిడి స్త్రీ గర్భాశయానికి ప్రతీక. అది ఎప్పుడు నిండుగా ఎలాంటి లోపం లేకుండా ఉండాలని, ఆమెకు పండంటి ఆరోగ్యవంతమైన సంతానం కలగాలని దీని అంతర్యం. ఆ కురిడిలో ఉండే నూనె అంశం స్త్రీ దేహానికి అవసరమైన పోషణను సూచిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది బియ్యం. బియ్యం ప్రాణశక్తికి నిదర్శనం. ఒడ్లు పొట్టు తీస్తే వచ్చేది బియ్యం. పొట్టున్నంత వరకే దానికి మొలకెత్తే గుణం ఉంటుంది. కానీ ఆ బియ్యాన్ని స్త్రీ ఒడిలో పోసినప్పుడు ఆమెలోని మాతృత్వపు వేడికి ఆ బియ్యం సృష్టికి మూలమైన అక్షతలుగా మారుతాయి. పుట్టింట్లో గారాబంగా పెరిగిన కూతురు అత్తింటికి వెళ్ళాక అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగా మారాలని ఆశీర్వదించడమే దీని అంతరార్థం. దీని వెనుక ఉన్న శాస్త్రీయ విధానం తెలుసుకుందాం. ఒడిబియ్యం పోసేటప్పుడు తల్లిదండ్రులు, తోబుట్టువులు 5 దోసిళ్లతో పోస్తారు. ఎందుకీ 5 దోసిలు? పంచభూతాలైన గాలి, నీరు, నింగి, నేల, నిప్పు, ఈ 5 శక్తులు మా బిడ్డకు రక్షగా ఉండాలని ప్రకృతికి చేసే గొప్ప ప్రార్థన అది. అంతేకాదు పుట్టింటి వారు ఇచ్చే ఆశీర్వాదాలు ఆ బియ్యం రూపంలో ఆ ఆడపిల్ల శరీరానికి తాకుతాయి. ఆ స్పర్శ ద్వారా ఒక అద్భుతమైన సానుకూల శక్తి ఆమె దేహంలోకి ప్రవహిస్తుంది. భయం, బెరుకు, బాధతో పుట్టిల్లు వదిలి వెళ్తున్న ఆడపిల్లకు మానసిక ధైర్యాన్నిచ్చే ప్రక్రియ ఇది. పుట్టింటి వారు ఎంత పేదరికంలో ఉన్నా సరే ఒడిబియ్యం పోసేటప్పుడు మాత్రం మనసారా పోస్తారు. మా ఇంట్లో తిన్నా తినకపోయినా మా బిడ్డ అత్తింట్లో మాత్రం ఏ లోటు లేకుండా మహారాణిలా బతకాలని అనే ఆ తల్లిదండ్రుల తపన ఆ బియ్యంలో కలుస్తుంది. ఆ కన్నీటి బిందువులు ఆ బియ్యాన్ని పవిత్రమైన ప్రసాదంగా మారుస్తాయి. వడిబియ్యం తీసుకున్న ఆడపిల్ల అత్తింటి గడప తొక్కగానే ఆ బియ్యాన్ని తన ఇంటి కొలపాత్రతో కొలుస్తుంది. దీని అర్థం ఏమిటో తెలుసా? నా పుట్టింటి గౌరవాన్ని, సిరి సంపదలను, సంస్కారాన్ని నేను ఈ ఇంటికి తీసుకువచ్చాను అని సగర్వంగా చెప్పడం.
ఆ వడి బియ్యంతో వండిన మొదట ముద్దను ఆ ఇల్లాలు దేవుడికి నివేదిస్తుంది. ఆ తర్వాతే మిగతా పనులు. చూశారా? కేవలం ఒక ఆచారం అనుకున్న దాని వెనక ఎంత అర్థముందో. ఇది మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప శాస్త్రం. ఒక ఆడపిల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక భద్రతకు వేసిన ఒక గొప్ప రక్షాబంధనం. అందుకే వడిబియ్యం పోసేటప్పుడు ఆషామాషిగా వ్యవహరించకండి. సంపూర్ణ భక్తితో ఆ పరమాత్మను స్మరిస్తూ పోయండి. ఆ బియ్యాన్ని తీసుకునే ఆడపిల్ల కూడా దాన్ని ఒక వరంగా, ఒక దీవెనగా స్వీకరించాలి. సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా నవగ్రహాల అనుగ్రహం తోడవ్వాలి అంటారు. ఆడపిల్లకు వడిబియ్యం పోయడం అంటే సాక్షాత్తు ఆ నవగ్రహాలను శాంతింపజేసి వారి ఆశీస్సులను ఆమె వెంట రక్షగా పంపించడమే. అదెలాగో శ్రద్ధగా వినండి. బియ్యం దేనికి ప్రతీక? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బియ్యం చంద్రుడికి సంకేతం. చంద్రుడు మనఃకారకుడు, అంటే మనస్సుకు అధిపతి. ఆడపిల్ల పుట్టింటి వదిలి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు, కొంత భయం, కొంత బెరుకు ఆమె మనసులో మొదలుతుంటాయి. ఆ మనసుకు అంతులేని ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇవ్వడానికే చల్లని తెల్లటి బియ్యాన్ని కొంగున పోస్తారు. ఇక అందులో వేసే పసుపు కొమ్ము బృహస్పతికి సంకేతం. గురుగ్రహం దేనికి కారకుడు? సంతానానికి, సంపదకు మరియు అపారమైన జ్ఞానానికి. అత్తింట్లో ఆడపిల్ల వంశాన్ని వృద్ధి చేయాలి, సిరి సంపదలతో తూలతూగాలి. ఇంటిల్లి పాదితో జ్ఞానంగా, నేర్పుగా మెలగాలి అన్నదే ఈ పసుపు వెనుక ఉన్న పరమార్థం. ఎర్రటి రంగులో ఉండే కుంకుమ కుజగ్రహానికి సంకేతం. కుజుడు ధైర్యానికి, మాంగళ్య బలానికి కారకుడు. ఆమెకు అఖండ సౌభాగ్యాన్ని, రేపు తన సంసారంలో ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే గుండె ధైర్యాన్ని ఈ కుంకుమ ప్రసాదిస్తుంది. అందులో పెట్టే తమలపాకులు, వక్కలు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, వాక్చుత్యారానికి అధిపతి. ఇంటి బాధ్యతలు తీసుకునే ఇల్లాలు తన మధురమైన మాట తీరుతో అత్తింటి వారి మన్ననలు పొందాలని దీనర్థం. ఇలా వడిబియ్యం రూపంలో ఏకంగా నవగ్రహాల శక్తిని కొంగున ముడివేసి పంపుతారు మన పెద్దలు. ఈ ప్రక్రియలో జరిగే ఒక అద్భుతమైన ప్రాణశక్తి మార్పిడి గురించి తెలుసుకుందాం. మనిషి చేతి వేళ్ల చివర్లో అత్యంత శక్తివంతమైన తరంగాలు ఉంటాయని మన ప్రాచీన ఋషులు ఏనాడో గ్రహించారు. తల్లిదండ్రులు తమ 2 చేతులతో బియ్యాన్ని దోసిట్లోకి తీసుకున్నప్పుడు నా బిడ్డ చల్లగా ఉండాలని అన్న వారి ప్రగాఢమైన సంకల్పం ఆ వేళ్ల ద్వారా బియ్యంలో కలుస్తుంది. వేళ్ల ద్వారా బియ్యంలోకి ప్రవహిస్తుంది. బియ్యానికి ప్రాణశక్తిని ఆకర్షించి నిల్వ చేసుకునే గొప్ప లక్షణం ఉంది. గుడిలో అక్షతలను వాడేది కూడా అందుకే. ఆ బియ్యం కేవలం ధాన్యం కాదు, తల్లిదండ్రుల ప్రాణశక్తికి, స్వచ్ఛమైన ప్రేమకు సజీవ రూపం. ఆ బియ్యాన్ని కొంగున మోస్తూ ప్రయాణం చేసినంతసేపు ఆ సానుకూల శక్తి ఆమె శరీరమంతా ఒక అదృశ్య కవచంలా ఆవరించి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, వడిబియ్యం కేవలం పెళ్ళప్పుడే పోస్తారా? లేదు, పండగలకి, పుట్టింటికి వచ్చినప్పుడు, నోములు, వ్రతాలు చేసినప్పుడు, ముఖ్యంగా మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు, సీమంతం పేరిట, ఆ తర్వాత బాలింతగా ఉండి అత్తింటికి వెళ్ళేటప్పుడు, ఇలా ఆడపిల్ల జీవితంలో జరిగే ప్రతి ముఖ్య ఘట్టంలోనూ వడిబియ్యం పోస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? స్త్రీ శరీరం ఒక అద్భుతమైన సృష్టి యంత్రం. గర్భధారణ, ప్రసవం లాంటి సమయంలో ఆమె శరీరంలోని శక్తి చాలా వరకు క్షీణిస్తుంది. మానసికంగా ఎన్నో ఒడిదొడుకులను గురవుతుంది. అలాంటి సమయంలో ఆమెకు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక పెద్ద భరోసా అవసరం. మేమున్నాం నీకండగా అని పుట్టింటి వారు చెప్పే ఆ గొప్ప భరోసాయే ఈ వడిబియ్యం.
ఇది ఆమెలో శక్తిని ఆధ్యాత్మికంగా పునరుత్తేజం చేస్తుంది. వడిబియ్యం అత్తింటికి చేరాక ఏం చేయాలి? మరి ఇంతటి పవిత్రమైన వడిబియ్యాన్ని అత్తింటికి తీసుకెళ్ళాక ఏం చేయాలి? ఈ విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. వడిబియ్యంగా వచ్చిన బియ్యాన్ని సాధారణంగా ఇంట్లో వండుకునే రోజువారీ బియ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. ఆ బియ్యం మంత్రపూర్వకమైనవి, ఆశీర్వాదపూర్వకమైనవి. అత్తింటి గడప దాటి లోపలికి వెళ్ళగానే ఆ బియ్యాన్ని నేరుగా దేవుడి గదిలో ఉంచాలి. మరుసటి రోజు లేదా మంచి రోజు చూసుకొని వడి బియ్యంతో పరమాన్నం లేదా తీపి పొంగలి వండాలి. అందులో ఆ వడి బియ్యంతో పాటు వచ్చిన కొబ్బరి కురిడిని ముక్కలుగా కోసి వేయాలి. అలా వండిన ఆ మధురమైన నైవేద్యాన్ని ఆ ఇంటి ఇలవేల్పుకు భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. ఆ తర్వాతే ఆ ప్రసాదాన్ని భర్త, అత్తామామలు ఇంటిల్లపాది స్వీకరించాలి. దీనర్థమేమిటో తెలుసా? నా పుట్టింటి వారు నాకిచ్చిన సిరి సంపదలను, ఆశీర్వాదాలు నేను మెట్టిన ఈ కుటుంబం మొత్తానికి పంచుతున్నాను అని ఆ ఇల్లాలు సగర్వంగా చెప్పడం. ఆ తీపి పరమాన్నంలాగే ఆ 2 కుటుంబాల మధ్య బంధం ఎప్పటికీ తియ్యగా ఉండాలని దీని పరమార్థం. చాలా చోట్ల వడిబియ్యం పోసేటప్పుడు ఆడపిల్ల పక్కన ఆమె భర్తను కూడా కూర్చోబెడతారు. పెళ్లినాటి ప్రమాణాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో నీకు తోడుగా ఉంటాను అని భర్త మాటిస్తాడు. భార్య పుట్టింటి నుండి తెస్తున్న ఈ అర్థం కూడా ఇద్దరిది అని చెప్పడానికే ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి పోస్తారు. జీవితంలో ఆమె మోసే ప్రతి బరువు, బాధ్యతలో భర్త సగం పంచుకోవాలన్నది దీని ఆంతర్యం. మన ప్రాచీన సమాజంలో పసుపు, కుంకుమ అనే పదం వెనుక ఒక గొప్ప ఆర్థిక, సామాజిక భద్రత దాగి ఉంది. పుట్టింటికి వచ్చిన ప్రతిసారి వడిబియ్యం పోయించుకొని వెళ్ళడం అంటే ఆ ఇంటి మహాలక్ష్మి తన వాటను, తన జన్మ హక్కును గౌరవప్రదంగా స్వీకరించడం. ఇన్ని గొప్ప విషయాలు, ఇంతటి సామాజిక, మానసిక మరియు ఆధ్యాత్మిక శాస్త్రం ఒక వడిబియ్యం ప్రక్రియలో దాగి ఉంది. కానీ నేటి ఆధునిక కాలంలో కొందరు దీనిని కేవలం ఒక మొక్కుబడి తంతుగా మార్చేశారు. సమయం లేదనో, చాదస్తమనో భావించి తూతూ మంత్రంగా పోసి పంపించేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మన పూర్వీకులు ఏదీ ఊరికే చెప్పలేదు. ప్రతి ఆచారం వెనుక మనిషి మనుగడకు అవసరమైన ఒక అద్భుతమైన జీవన సూత్రాన్ని దాచారు. ఈ వాస్తవాలు, ఈ సూక్ష్మాలు మన తర్వాతి తరాలకు తెలియాలి. కేవలం పైకి కనిపించే ఆచారాన్నే కాదు, దాని వెనుక ఉన్న ఆత్మను, పరమార్థాన్ని మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడే మన సనాతన ధర్మం ఎప్పటికీ నిలబడుతుంది. ఈ విషయాలు విన్న తర్వాత ఇక మీ జీవితంలో వడిబియ్యం పోస్తే ఏ ఘట్టంలోనూ మీరు నిర్లక్ష్యంగా ఉండలేరు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి తెలుగు ఇంటికి చేరవేయండి. తోటి వారితో పంచుకోండి. మన ధర్మాన్ని నిలబెట్టే ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంచుకోండి.